హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? ఓకే. సో ఎప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి. సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్తో పాటు ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీ ఎనర్జీ ఏంటి, అసలు మీ ఎనర్జీ చెక్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. Tower card, 9 of swords, 10 of swords, 4 of pentacles, 10 of wands, the lovers card. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తానండి, సరేనా? ఓకే. ఇక్కడ కార్డ్స్ చూస్తే మాత్రము నాకు క్లియర్గా ఏం కనిపిస్తున్నాయంటే, మీ పర్సన్ అసలు మీకు చెప్పకుండా చాలా విషయాలు దాచిపెట్టారు, చాలా హైడ్ చేశారు అనేది కనిపిస్తుంది. మరి అవి ఏంటో నేను చెప్తాను. అంటే కొంతమంది విషయంలో మీ పర్సన్ కొన్ని నెగిటివ్స్తో పోరాడుతున్నారు అనేది కనబడుతుంది. ఈ పర్సన్ మీద కొంతమంది ఏంటంటే నెగిటివ్ వర్క్స్ చేస్తున్నారు. నెగిటివ్ వర్క్స్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఈ పర్సన్ని తన ఆధీనంతో అంటే తీసుకోవడం లాంటివి, తన ఆధీనంలో తీసుకోవడం లాంటివి, మంత్రతంత్రాలు లాంటివి ఇట్లాంటివి చేశారనేది కనబడుతుంది. మరి ఈ పర్సన్ని పాస్ట్లో ఏమైనా శాపనార్థాలు పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయి అనేది కనబడుతుంది. తను కర్మ ఫేస్ చేస్తున్నారు, తనకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి ఉంటే తన మీద బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగాయి. సో అందువల్ల మీ పర్సన్కి మీ మీద ధ్యాస లేకుండా పోయింది. అంటే ఈ పర్సన్కి తన మైండ్ నెగిటివ్గా మారిపోయింది. సేమ్ టైం కొంతమంది విషయంలో పాస్ట్లో మీరు పాస్ట్ లైఫ్ శాపాలు, కర్మలు ఈ పీరియడ్లో మీరు అనుభవిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది ఈ ఎనర్జీ. సరే, ఇంకా చూద్దాం. నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే పోరాడి అలసిపోయి అట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారన్నమాట. ఎవరో ఈ పర్సన్ నెగిటివ్గా మార్చారు, ఈ పర్సన్ నెగిటివ్గా మార్చారట. అంటే చీటింగ్ అన్నమాట. అనేక రకాలుగా ప్రయత్నాలతోటి నెగిటివ్ మైండ్ సెట్గా మార్చారన్నమాట, అనేక రకాల ప్రయత్నాలు చేసి. సో ఈ టవర్ ఎందుకు వచ్చింది? ఇష్యూస్ జరుగుతున్నా కూడా లెసన్స్ నేర్చుకోవట్లేదు. మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవట్లా, మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పర్సన్ నేర్చుకోవట్లా. మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా వాళ్ళు దూరం జరుగుతున్నారు. ఎవరికి వారు ఫిజికల్గా దూరం అయినా సరే మెంటల్గా సబ్కాన్షియస్ మైండ్లో
ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, కార్మిక్ కనెక్షన్. కార్మిక్ లెసన్స్ గమనించాలి ఎప్పుడు. దాని నుంచి మనకు అబ్స్టాకిల్ వచ్చిందంటే భగవంతుడు మనకు ఏం నేర్పాలి, అబ్స్టాకిల్ ఎందుకు వచ్చింది, భగవంతుడు మనకి ఏం నేర్పించాలి, నేను అంతా మంచిగా చేస్తున్నాను కదా, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా. అంటే మీరు చూపించే అతి కేరింగ్, అతి ప్రేమ, అతి ఎమోషన్స్ అలా ఉండకూడదు. అంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ కాబోలు అనే మీరు చూపించే అతి ప్రేమ కేరింగ్ వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలవచ్చు. ఏది అతి ఎక్కువ మంచిది కాదు కదా. అందుకే మీ ఇద్దరి మధ్య టవర్ ఇష్యూస్, డిస్ప్యూట్స్, డిలేస్ ఎక్కువైపోయాను అనమాట. ఓకేనా? ఓకే. ఇంకా ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ తోటి ఇక్కడ ఇన్సెక్యూరిటీస్, ఫైనాన్స్ పరంగా, మనీ పరంగా, భయాలు, ఫ్యూచర్ గురించి అవన్నిటిని కూడా దాస్తూ నిద్ర పట్టట్లా. అంటే ఒక డ్రీమీ వాళ్ళలో వివరిస్తున్నారు, నేను చాలా రిచ్ అయిపోవాలని ఒక ఊహాలోకంలో ఉన్నారు. కానీ దానికి తగ్గ సోర్సెస్ ఏమీ లేవు. ఓకేనా? రేపు ఫ్యూచర్ ఏంటి, మళ్ళీ మీ విషయంలో చూస్తే ప్యాషన్ అయితే ఉంది, కానీ నేను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని లీడ్ చేయాలి. ఎందుకంటే ఈ పర్సన్ క్యాపబుల్ కాదు మీకు. ఎందుకంటే ఫైనాన్షియల్గా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, ఏదైనా కానీ తను అన్నీ హైడ్ చేస్తున్నారు. గుర్తొచ్చినప్పుడు మీతో లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇంకా అంటే మీరు తన వైఫ్ అయితే బాగుండు, లేదంటే మీరు తన హస్బెండ్ అయితే బాగుండు అని ఇక్కడ చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు, ఇది మీరే చూసుకోండి ఎవరో. సో మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది లైఫ్, మీతో కలిసి పిల్లలతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా డే డ్రీమ్స్ చేస్తున్నారు. వాస్తవంలోకి వస్తే డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్తున్నారు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే చాలా బాండింగ్గా, అంటే ఫిజికల్గా మీ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే అలా ఫీల్ అవుతున్నారు. అది కొంతమందికి బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. అయినా సరే స్లోగానే స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ మీ లైఫ్లోకి రావాలి. మీ విషయంలో మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ అయినా కూడా మీ విషయంలో జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటే చాలా స్లోగా తీసుకుంటారు, అంటే చాలా టైం పట్టచ్చు. ఇంకా అంటే ఫైనాన్షియల్గా తన ఎదగాలి అనుకుంటున్నారు, జాగ్రత్త కూడా. సో ఇంకా మిమ్మల్ని మిస్ అయ్యే క్రమంలో చాలా ఇక్కడ ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్, బరువు బాధ్యతలు కనబడుతున్నాయి అనేది తన మనసులో మీకు చెప్పలేకుండా ఉన్న మాటలు. అవి తను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్న పర్సన్ అన్నమాట. అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, కానీ అందులో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే తన సర్కమ్స్టెన్సెస్, తన సిచ్యువేషన్స్, మేబీ తన సర్కమ్స్టెన్సెస్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే మీ పర్సన్కి తన మనసులో చాలా ఇన్సెక్యూరిటీస్, చాలా విషయాలు హైడ్ చేసుకున్నారు మీతో చెప్పకుండా అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మీరంటే ఒక ప్యాషన్ అయితే ఉంది. సో కొంతమంది పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉన్నాయి, కార్మిక్ కనెక్షన్స్ కూడా కనబడుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ పర్సన్ కొంతమంది విషయంలో బ్లాక్ మ్యాజిక్ జరిగింది. సో కొంతమందికి తన మనసులో ఉన్న విషయాలు ఎన్నో చెప్పాలనుకున్నారు, ఎన్నో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు, బట్ చెప్పలేకపోయారు. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి ఎనర్జీస్. మరి ఇక్కడ రాశుల పరంగా చూసుకుంటే తులా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కన్యా రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? ఓకే. సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్, మరి ఎనర్జీస్ ఎవరు మీలో చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.